తెలంగాణ కాంగ్రెస్లో తుఫాను చెలరేగింది. ఎగ్జాక్ట్లీ. కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం కంగు తిన్నది, రాష్ట్ర అధిష్టానం. నేను ఎగ్జాక్ట్లీ మంత్రి కొండ సురేఖ ఇంటి ముందు నిలబడ్డా. నా వెనుక మంత్రి కొండ సురేఖ ఇల్లు ఉంది. మీరు చూస్తూనే ఉంటారు, చాలా మటుకు దాదాపు ఫాలో అవుతూనే ఉంటారు పొలిటికల్ న్యూస్. ఒకటే అంశం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా, కొండ సుస్మిత వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి. ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ ఈయననే అభ్యర్థిగా ఉంటాడని పరకాలలో ఒక సభలో మాట్లాడాడు. అప్పటి నుంచి ఇక మాటల యుద్ధం నడుస్తూ ఉంది. గీసుకొండలో మంత్రి కొండ సురేఖ జన్మదిన వేడుకలు అభిమానులు జరిపిన క్రమంలో కొండ సుస్మిత కూడా పాల్గొన్నది. అయితే ఎట్లా రేవూరి ప్రకాష్ రెడ్డి నువ్వు ఎట్లా అనౌన్స్ చేస్తావు? ఎలక్షన్లు కూడా 2 ఏళ్ళ తర్వాత ఉన్నాయి. అసలు నువ్వెవరు? ఫైనల్ నీవు కాదు కదా. జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాలంటేనేమో రాహుల్ గాంధీ చేతులు ఉంటుంది, రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇవ్వాలంటే నీ చేతులు ఎట్లుంటుంది అని చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు 200 కుంభకోణం ఏదో భూస్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి కదా. ఆరోపణలు కూడా కొండ సుస్మిత చాలా ఘాటుగా స్పందించింది. అసలు జంజీ యువతను ప్రోత్సహించాలి, 21 ఏళ్ళకే చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించాలి యువతకు నీవే చెప్తావు. ముసలోళ్ళకు డైపర్లు వేసుకునే వాళ్ళకి ఎట్లా టికెట్ ఇస్తావు? ఆయనకు దాదాపు 76 ఏళ్ళు ఉన్నాయి. యువతను కదా ప్రోత్సహించాల్సింది. అసలు నీవెవరు? నీకు అహంకారం పెరిగింది. అసలు నీకు పిసిసి అధ్యక్షునిగా చేయడానికి మా తల్లిదండ్రులే కదా మొదటగా ప్రతిపాదించింది. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నను కలిసినావు కదా. ఇప్పుడు ఎందుకు అహంకారం పెరిగింది? మా నాన్నకు వేరే పదవి ఇస్తాను, పదవి కూడా ఇవ్వలేదు. ఇలా పరకాల నా అడ్డకు వచ్చి రేవూరిని మళ్ళీ నిలబెడుతున్నావు, మళ్ళీ ఆయననే నిలబడతాడు భారీ మెజార్టీతోటి ఎట్లా ప్రకటిస్తావు? నీవు గెలిపించాలని ఎట్లా చెప్తావు? నీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయించు, నీవే వచ్చి ప్రచారం చెయ్యి, నేనే గెలుస్తా అని చెప్తా ఉంది కొండ సుస్మిత. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేనే నిలబడతా, మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతాని చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ ఘాటు వ్యాఖ్యలు ఎప్పుడైతే చేసిందో, ఆ తీవ్ర వ్యాఖ్యలు ఇక తెలంగాణ కాంగ్రెస్లో దుమారం రేగింది. ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధమైంది. అయితే నిన్న తెలంగాణ అసెంబ్లీ దగ్గర శాసనసభ వాళ్ళది కార్యాలయం ఉంటుంది కదా, ఆడ 16 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా, అంటే వార్త ఏంటంటే ఒక 48 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే 16 మందే వచ్చిండ్రనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. 16 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 2 ఎమ్మెల్సీలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కొండ సురేఖను చాలా విమర్శలు చేశారు. ఎందుకు విమర్శలు చేశారు అంటే, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురావు ఉన్నాడు కదా, నాగర్ కర్నూలు ఎంపీ, ఆయన క్రమశిక్షణ నోటీసులు పంపిండు మంత్రి కొండ సురేఖకు. 3 రోజులల్లా మీరు రీప్లై ఇవ్వాలని. కొండ సురేఖ ఏం చేసిందంటే కౌంటర్ వేసింది. 3 రోజులు కాదు, 3 గంటలనే ఇచ్చేసింది. అసలు నాకేం సంబంధము? ఆమె మాట్లాడితే నాకేం సంబంధము? ఆమె మేజరు, ఆమె మాట్లాడిన దానికి నేను ఎట్లా సమాధానం చెప్తా? ఆమె చెప్పాలి. అసలు నాకు నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు? నాకు ఏం ఆమెకు మ్యారేజ్ అయింది, ఆమె సంసారం అయితే నా సంసారం నాది. అసలు ఆమె మేజర్ కదా, ఆమె ఏదైనా మాట్లాడిందేమో నాకేం సంబంధం? మీరు నాకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని రిటర్న్ పంపించింది 3 గంటల్లోనే. 3 రోజులలో మీరు రీప్లై చేయాలంటే 3 గంటల్లోనే ఇచ్చింది. అప్పుడు ఏమైంది? వీళ్ళు ఇక రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్టున్నాడు. 40 మంది లేదా 50 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మీరెంత మంత్రి కొండ సురేఖ వ్యతిరేకంగా మీరు ప్రెస్ మీట్ పెట్టాలంటే దాదాపు 6 మందే వచ్చినట్టున్నారు. వాళ్ళు ఏంటంటే, కనీసము నీ కూతురు ఇన్ని వ్యాఖ్యలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కనీసం ఖండించాలి కదా. అరే అట్లా మాట్లాడడం తప్పు కదా, మేము కూడా రివ్యూ చేసుకుంటాం, ఒకసారి పరిశీలన చేసుకుంటాం, ఒకసారి మాట్లాడతా అని రివ్యూ ఇవ్వాలి, ఖండించాలి కదా. ఖండించకుండా నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లే కదా, వెనుక నీవు ఉన్నట్లే కదా. నీవు గతంలోనే కేటీఆర్పై సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని 2024లో నువ్వు చేసిన కామెంట్ల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. నువ్వు ఎప్పుడు వివాదాల్లోనే ఉంటావు, నిన్ను క్షమించము. ఇక గతంలో కొన్ని విషయాలు క్షమించినా కానీ క్షమించలేదు. 100% మేము అప్పీల్ చేస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మీనాక్షి నటరాజన్ కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కానీ, ఏఐసిసికి కానీ 100% మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అసలు కాంగ్రెస్ నుంచి నీవు అవసరమైన డిస్మిస్ చేయాలి. అసలు కొండ సుస్మిత ఎవరు మాట్లాడడానికి? కాంగ్రెస్ సభ్యత్వం ఉందా, ఏముంది అని వాళ్ళు చాలా విమర్శలు చేశారు. నిన్ననే నేను కూడా మాట్లాడించిన మన తొలి వెలుగు ఛానల్లో వీడియోలు ఉంటాయి, చూడండి. అట్లా రేవంత్ రెడ్డి కూడా క్షమించే అవసరం లేదు అని అనుకుంటున్నాడని ఇంటర్నల్గా చర్చ నడుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అసలు కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షాలకు బలం చేకూరింది. అంటే చాలా ఇంకో చర్చ నడుస్తూ ఉంది. కొండ సురేఖకు నోటీసులు ఇచ్చారు. మరి గతంలో కూడా మన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మునుగోడు, ఆయన కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా, మరి ఆయనకి ఎందుకు ఇస్తలేరు? షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తలేరు? అంటే
రెడ్డి ఎమ్మెల్యేలకు రెడ్డి మంత్రులకు ఓ రకంగా, బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఓ రకంగా ఉంటుందా అని ఒక ప్రశ్న కూడా వస్తుంది. మరి ఇక దాన్ని కవర్ చేసుకోవడానికో ఏమో తెలియదు కానీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఆ మధ్యలో ఈశ్వరమ్మ యాదవ్ను ఏదో బూతులు తిట్టినారు కదా, జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసినామని వీళ్ళు ఇప్పుడు బూచిగా చూపిస్తున్నారు. కానీ ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో ఒక గాడి తప్పినట్లు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్లో గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు కొండ సురేఖ ఇల్లు లేదా కొండ సురేఖ యొక్క అట్రాక్షన్గా నడుస్తున్నాయి తెలంగాణ పాలిటిక్స్. అసలు రేవంత్ రెడ్డి కూడా 20 తారీఖు నుంచి దాదాపు 29, 30 వరకు ఆయనకు షెడ్యూల్ ఉంది, ఖరారైంది ఆల్రెడీ. లండన్, అటు నుంచి అమెరికా, ఇక అక్బరుద్దీన్ బిడ్డ పెళ్లికి హాజరై అక్కడ ఎవరో ప్రతినిధులతోటి లేకపోతే పెట్టుబడిదారులతోటి ఏదో యూనివర్సిటీలు సందర్శించి విద్య గురించి అక్కడ చర్చించాలి. అమెరికా పోయి కూడా చర్చలు ఉన్నాయి, ఆ షెడ్యూల్ ఉంది. కానీ అర్ధాంతరంగా అమెరికా షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది. కేంద్రం అనుమతి ఇవ్వలేదంట, ఎందుకు అయినా చక్కగా సమర్పించలేదంట. ఎందుకు పోతున్నావు ఏం కథ అనేది చెప్పలేదంట కేంద్రానికి, అందుకే అనుమతి ఇవ్వలేదంట. అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఇప్పుడు 23 తారీఖు వస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ ఏదో రకంగా జరుగుతున్నాయి, అసలు ఆయననే రద్దు చేసుకుంటా అనే చర్చ కూడా నడుస్తుంది. మరి ఇక కేంద్రం నుంచి చెప్పించిండు, ఇక ఏఐసిసి కూడా సీరియస్ అయిందని కూడా చెప్తా ఉన్నాడు. అయితే 23 తారీఖు వస్తున్నాడు. అయితే ఇక్కడ టీపీసీసీ కానీ మంత్రి కొండ సురేఖ వివరణ ఇచ్చింది కదా, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కానీ మంత్రి కొండ సురేఖ కానీ లేకపోతే కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఏఐసిసికి పంపించిందంట. క్రమశిక్షణ కమిటీ ప్లస్ టీపీసీసీ ఇద్దరు కలిసి ఏది వీళ్ళు చేసిన వ్యాఖ్యలను హిందీ ఇంగ్లీష్ భాషల్లో తర్జుమా చేసి ఏం మాట్లాడినారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కథ ఏంది, అసలు కొండ సురేఖ ఆమె గెలిచిన తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నుంచి మొత్తం హిందీ ఇంగ్లీష్లో ఏఐసిసికి పంపించారట. ఏఐసిసి కూడా చాలా సీరియస్ ఉందంట. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో కూడా మంత్రి కొండ సురేఖ గురించే వచ్చిందంట. ఏమో అంటున్నారు మరి, వార్తాపత్రికల్లో ఏమొచ్చిందంటే ఖచ్చితంగా వేటు తప్పదు, ఫ్రంట్ లైన్లో ఎవరున్నారంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి కొండ సురేఖ ఉన్నారు, ఖచ్చితంగా వేటు తప్పదు, ఇక క్షమించే అవసరమే లేదంటే ఇక్కడ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారట. అయితే మంత్రి కొండ సురేఖను కాపాడడానికి, మంత్రి పదవి పోకుండా కాపాడడానికి ఇంకా ఆమెకు అనుకూలంగా 2-3 మంత్రులు ఆమెకు అండగా నిలుస్తున్నారని లోపల కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆమెకు అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అస్సలు సహిస్తలేడంట, క్షమిస్తలేడంట. 100% ఏదో ఒకటి తేలిపోవాలి, ఏదో పోన్లే ఏదో కాంగ్రెస్ అంటేనే ఏదో స్వేచ్ఛ కదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఇక మాట్లాడతాం మంచిగా అవుతాం, ఏదో నడుస్తుంటుంది కదా అనుకున్నాడంట. కానీ కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా ఆయన తల కిందికి దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. కారణం ఏం తెలుసా, ప్రతిపక్షాలు ప్రతిరోజు విమర్శలు చేస్తున్నాయి కదా, కొండలరెడ్డి అసలు ఆయనది కంపెనీ కాదు, ఒక ఇంట్లో ఏదో చిన్న ఆఫీస్ పెట్టుకొని దాని పేరు మీద 200 కోట్లకు సంబంధించి ఫ్రాడ్ జరిగింది, కొన్ని ఎకరాలను అప్పనంగా అప్పగించండి అనేది అదే కొండ సుస్మిత కూడా మాట్లాడింది. అరే ఏంది ఇది, ప్రతిపక్షాలు చేయాల్సిన ఆరోపణలను ఏకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆయనకు ఒక రకంగా రగిలిపోతున్నాడట. అందుకే అర్ధాంతరంగా ముగించుకొని వస్తున్నాడు అనే చర్చ కూడా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ మింగుడు పడడం లేదంటే, రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా ఎక్కడ మింగుడు పడడం లేదంటే కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు కనీసం అన్న, అరే అట్లా మాట్లాడేది లేకుండా తెలుసో తెలియకనో మాట్లాడినట్టు కొంత ఆవేశంలో అని కనీసం ఖండించాలి కదా. ఖండించకుండా మద్దతు తెలపడం ఏంది, నాకేం సంబంధం, ఎవరన్నా ఆమెను అడగండి, నాకేం సంబంధం, మీరు వెనక్కి తీసుకోండి అని అహంకారపూరితంగా మాట్లాడిందని పార్టీ వర్గాల్లో, రేవంత్ రెడ్డి వర్గాల్లో చర్చ నడుస్తున్నాడు. అందుకే క్షమించేది లేదు, 100% వేటు వేయాల్సిందని ఈమె గురించి. అంటే ప్రధానంగా ఏంటంటే 2024, 2023లో అధికారంలోకి వచ్చింది కదా డిసెంబర్లోనే, 2024లో కేటీఆర్పై వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం జరిగింది. అప్పటి నుంచి ఏమేమి మాట్లాడింది, ఎవరెవరు మంత్రులతోటి ఆ సఖ్యతగా లేదు, ఎవరెవరి ఎమ్మెల్యేలతోటి సఖ్యతగా లేదు, ఇవంతా బయోడేటా మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మొత్తం ఏఐసిసికి పంపించారట. ఆల్రెడీ పోయిందంట. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో కూడా అదే వచ్చింది, ఖచ్చితంగా వేటు తప్పదు, క్షమిస్తే ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది, ప్రతిపక్షాలు చేసే పోరాటాల వల్ల మనం ఓడిపోము, మన వాళ్ళు చేసే ఈ యొక్క వ్యాఖ్యల వల్లనే మనమే ఓడిపోతాం, 100% చర్యలు తీసుకోవాలి, ఇట్లయితే కాదు, ఇక ఈ అతిస్వేచ్ఛ బంద్ చేయాలి, స్వేచ్ఛ వరకే ఉంచాలని కాంగ్రెస్ ఇక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మీనాక్షి నటరాజన్ కానీ వీళ్ళంతా చర్చలు నడుస్తున్నామంట. అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ కార్యాలయంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు కూడా అదే చెప్తారు, బర్తరాఫ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, ఏం లేదు, క్షమించేది ఏం లేదు, ఇంకా చూసినాం చాలాని. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అనుకూలంగా
పొంగులేటి, ఎందుకంటే గతంలో పొంగులేటికి మంత్రి కొండ సురేఖకు విభేదాలని వచ్చినాయి, తర్వాత కడియం శ్రీ గారికి విభేదాలని, తర్వాత సీతక్కకు విభేదాలని, ఇవన్నీ వచ్చినాయి. పొంగులేటి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే రకంగా ఉంటారు, ఒకటే వాళ్ళు కుడి ఎడమలాకుంటారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతోటి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారట. ఇది అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉందంటే, ఇప్పుడు నిన్న కూడా మీడియా వాళ్ళు వచ్చారంట, నేను రాలేదు, ఈరోజు వచ్చిన నేను, కానీ మీడియా వాళ్ళు మాట్లాడించడానికి ప్రయత్నం చేశారంట. ఇదే బాల్కనీలో మేడం మాట్లాడండి, కొంచెం వివరణ ఇవ్వండి, మీడియా వాళ్ళు మొత్తం వచ్చినాం కదా, మీకోసం వచ్చినామంటే దయచేసి ఏమనుకోకండి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితోటి చర్చిస్తాం, నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలని చేతి ఊపిందంట ఇట్లా. అందుకే నిన్న ఇక్కడ చాలామంది మీడియా ప్రతినిధులు చెప్పినారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తే మాట్లాడలేదంట. సరే ఏదన్నా కానీ అది ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, మహేష్ కుమార్ గౌడ్ దగ్గర ఉంది, మీనాక్షి నటరాజన్ దగ్గర ఉంది, ఇప్పుడు ఏఐసిసి దగ్గర కూడా పోయిందట. ఇక లేటెస్ట్ పంచాయతీ ఏంటంటే చిన్నారెడ్డి వర్సెస్ వనపర్తిలో మెగారెడ్డి నడుస్తుంది. మెగారెడ్డి ఏకంగా ఏం చేసిండు తెలుసా? చిన్నారెడ్డి ఏం వ్యాఖ్యలు చేసిండంటే, ఆయన కూడా మెగారెడ్డి సీటు కోసం డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డికి అని చేసిండు. నేను కూడా తిరుగుబాటు చేస్తా, మరో జీవన్ రెడ్డిని అయితే అన్నాడు. అసలు మీరు మెగారెడ్డి వదులుతలేడు, అసలు సస్పెండ్ చేస్తారా లేదా? సస్పెండ్ చేయండి అని చెప్తా ఉన్నాడు. గాంధీ భవన్ ముట్టడిస్తా, ఏఐసిసికి పోయి ఫిర్యాదు చేసిండు నిన్ననే ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీని పోయి కలిసి ఫిర్యాదు చేసి వచ్చిండు. ఆయన వదులుతలేడు అంటే తెలంగాణ కాంగ్రెస్ గాడి తప్పింది. అసలు మనం ఒకసారి చూసుకుంటే, సరే 2004 నుంచి కాంగ్రెస్ చూస్తే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదంతా ఏం లేదు, సిట్రైట్గా ఉన్నది, ఎవరు ఇట్లా తిరగబడలేదు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అప్పుడు ఉద్యమం నడిచింది కాబట్టి అది మనం పరిగణలోకి తీసుకోలేము. కానీ బీఆర్ఎస్ కాలంలో ఇట్లా ఏం జరగలేదు, ఎక్కడికక్కడ సిట్రైట్. రేవంత్ అది ఏంది కేసీఆర్ చెప్పినట్లే ఎక్కడ వ్యతిరేక గళాలు వినిపించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో మాత్రం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరి దేనికి సంకేతం ఏమి? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకుంటలేరా, వద్దనుకుంటున్నారా, ఏందో తెలియదు. మరి పరిపాలన బాగాలేదా, నచ్చుతలేదా, లేకపోతే ప్రతిపక్షాలు ఏమన్నా కుట్ర చేస్తున్నాయా, గాలాలేసి అనేది, ఇవన్నీ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో రేవంత్ రెడ్డి ఇంకా అయిపోలేదు కథ, అసలు కథ ముందుంది. రేవంత్ రెడ్డి 23 తారీఖు వస్తున్నాడు. ఇవాళ ఎంత తేదీ నేను మర్చిపోయినా, 22 రేపు వస్తున్నాడు. రేపు వచ్చిన తర్వాత అసలు పాలిటిక్స్ రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తాయి. మరి ఇక ఆయన బర్తరఫ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా, ఏం చేస్తారో కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడంట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ పాలిటిక్స్, ఈ చర్చ, ఈ తుఫాను, ఈ సునామీ కాంగ్రెస్లో ఇంకా ముందు కొనసాగే అవకాశం కనిపించింది. నేను కొండా సురేఖ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామని వచ్చినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఆఫ్ ద రికార్డ్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా నేను ఇంటి ముందరనే ఉండి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మొత్తం నేను వివరించే ప్రయత్నం చేసిన. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది ఏంటంటే, మీరు చూడండి, ఏ వార్తాపత్రిక అయినా చూడండి, వేటు తప్పదంట. మరి ఎవరిపై తప్పదు? రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఆ లిస్టులో, కొండా సురేఖ ఉందా, ఇంకెవరన్నా ఉన్నారా? ముఖ్యంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వేటు ఇద్దరికి పడుతుందా, ఒకరికి పడతా, అసలు పడదా, ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.